చెప్పాను. కరెక్ట్‌గా చెప్పానా? కరెక్ట్‌గా చెప్పారక్క. అంటే సహాయం చేస్తుంది అనే కన్నా, నేను ఒకరి దగ్గర సహాయం తీసుకున్నాను. ఆ సహాయం విలువ ఎలా ఉంటదో నాకు తెలుసు. యెస్. నాకు తోచిన సహాయం నేను చేయగలను. సహాయం తీసుకున్నావు. కానీ సహాయం తీసుకొని నీతో పాటు ఆ సహాయాన్ని నువ్వు తీసుకున్న తర్వాత మర్చిపోకుండా నువ్వు పొందిందే అది నలుగురికి పంచాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. అది చాలా గొప్ప విషయం. థాంక్ యూ అక్క. అండ్ అవంతిక, నీ గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కలిసాము. మనం మాట్లాడుకున్నాము. యూ ఆర్ లైక్ మై ఓన్ సిస్టర్. ఎందుకంటే నీతో మంచి బాండింగ్ ఉంది నాకు. అయితే అవంతిక, అసలు జనాలకి తెలియడం కోసం నీ గురించి కొంచెం నీ మాటల్లో అవంతిక ఎక్కడ పుట్టింది? అవంతిక గురించి ఏదైనా కొంచెం చెప్దాం. ఆ! అక్క మాది నేను పుట్టడము అయితే శ్రీకాకుళంలో పుట్టాను. హ్మ్. అక్కడి నుంచి మా అమ్మ, మా నాన్న మైగ్రేట్ అయ్యారనమాట నెల్లూరుకి. ఓకే. వలస వచ్చేసారు. ఇంకా నెల్లూరులోనే నా స్టడీ మొత్తం జరిగింది. ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియేట్ చదువుకున్నావు. ఓకే. నెల్లూరులోనే చదువుకున్నాను నేను. నెల్లూరులో 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంట్రన్స్‌లో 10థ్ క్లాస్‌లోనే నాకు కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలి. నా జెండర్ ఇది కాదు. నా జెండర్ వేరేది అనే ఒక ఆలోచన నాలో ఉంటుంది. 10థ్ క్లాస్‌కే తెలిసిందా నీకు? 9థ్ క్లాస్ నుంచి నాకు తెలిసిపోతుంది. ఓకే. 10థ్ క్లాస్ ఏదో చదవాలి. మనకు కావాలి. అమ్మ, నాన్న కోసం చదవాలి. ఒక్క అబ్బాయిననమాట. హ్మ్. అమ్మ, నాన్న బాధపడతారేమో, ఫీల్ అవుతారేమో అని దాని మీద అలాగే చదువుతా ఉన్నాననమాట. 10థ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఆలోచించుకున్నాను. నాకు నేనేమైనా మోసం చేసుకుంటున్నానా అని. నేను అనుకున్నాననమాట. అంటే నాకు తెలుసు నేనేంటి అనేది. నేను అబ్బాయిని కాదు, అబ్బాయి శరీరంలో ఉండే ఒక అమ్మాయినని నాకు తెలుసు. కాకపోతే ఈ సొసైటీకి భయపడి నేను ఇంకా అబ్బాయిలా ఎందుకు నటించాలి? మళ్ళీ నేను అప్పట్లోనే ఒక కేస్ చూసానక్క. టీవీలో వచ్చిందనమాట. అదే ఇలా ఒక అబ్బాయి బలవంతంగా పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకొని ఆ అమ్మాయి అలా చేసే కన్నా నా సెల్ఫ్‌గా నాకు జెండర్ నాకు ఎలా ఉంటుందో నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నా జెండర్ నేను ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకోవాలి. యెస్. నేను అబ్బాయిని కాదు, నేను ఒక అమ్మాయినని నాకు తెలుసు. కనుక అప్పుడే నేను ఇంకా 10థ్ అయిపోయింది. కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాను అనమాట. 9థ్ క్లాస్‌లో వెళ్తే ఇంకా నేను చిన్న ఏజ్, నీకు ఇంకేం తెలుసు అని కమ్యూనిటీ వాళ్ళు పంపించేశారు. కానీ నీకెలా తెలుసు ఇలా? ఎలా తెలుసు అంటాక, ఎందుకంటే నువ్వు చదివేది 9థ్ క్లాస్. 9థ్ క్లాస్ అంటే నీకు ఏజ్ తక్కువ ఉంటుంది. ఆ ఏజ్‌లో ఒక కమ్యూనిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. ఫీలింగ్స్ అంటే అర్థమవుతున్నాయి. అది నేను అగ్రీ చేస్తున్నాను. కానీ హౌ? ఎలా అంటే అక్క, నేను చదువుకునేటప్పుడు మా స్కూల్‌కి వెళ్ళే దారిలో కమ్యూనిటీ వాళ్ళు భిక్షాటన చేసుకుంటా ఉంటారు. నాకు వాళ్ళ దగ్గర చూడగానే ఎందుకో నాకు ఒక రకమైన అనుభూతి వస్తదనమాట. వాళ్ళని చూడగానే. అయ్యో! ఇలా కూడా నేను ఉండొచ్చు కదా! ఇలా కూడా అంటే ఈ భిక్షాటన చేయాలనే థాట్ నాకు లేదు. కాకపోతే ఇలా చీర కట్టుకొని ఇలా గెటప్ ఇలా గెటప్ అయితే బావుంటుంది కదా! అని అలా ఉండిపోతా ఉండి వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడేది. భయపడుతూ వెళ్ళి, "అక్క మీరు చాలా బాగున్నారు" అని మాట్లాడుతా ఉండేదనమాట. "ఆహా! నువ్వు కూడా మాలాగేనా?" అనేవాళ్ళు వాళ్ళు. నేను ఒక అక్క అయితే డైలీ ఆ ఏరియాలో షాప్‌లో అడుగుతా ఉండేదనమాట. అక్కతో నేను మాట్లాడినప్పుడల్లా, "నువ్వు కూడా మాలాగే నేను మీలాగేనక్క" అని చెప్తా ఉంటే, "సరే నాన్న" అక్క కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది. నాకైతే ఇంకా కొంచెం చదువుకో నాన్న తర్వాత ఏదైనా డిసిషన్ చేసుకో అని చెప్పేది. అప్పుడు 10థ్ అయిపోయింది నాది. 9థ్ క్లాస్‌లో చెప్పిన తర్వాత 10థ్ అక్క చెప్పడం వల్ల చదివాను. తర్వాత 10థ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో జాయిన్ అవుతాను అనే టైంలో మళ్ళీ అక్కని కలిసాను నేను ఒక మార్కెట్‌లో. ఆ రోజు వివరించి చెప్పడం జరిగింది. "అక్క మరి ఇలా నాది ఇలా ఉంది. నేను ఒకవేళ కమ్యూనిటీలోకి వచ్చి నేను చదువుకుంటాను అక్క" అంటే ఆ అక్క నాకు చెప్పింది ఏంటంటే, అప్పట్లో కమ్యూనిటీ చదువుకోవడానికి ఇంత స్పెషాలిటీస్ లేవనమాట. ముఖ్యంగా అంత ఇది లేదు నాన్న, మనకు రిజర్వేషన్ లేదు. పైగా ఇంకొక విషయం, ఇప్పటి వరకు నువ్వు అబ్బాయిగా ఉండి చదువుకున్నావు. సడన్‌గా నువ్వు నీ డ్రెస్ సెన్స్ మార్చేసి నువ్వు ఒక అమ్మాయిగా ఎళ్లి అదే స్కూల్‌లో చదువుకుంటానంటే నిన్నెవరు యాక్సెప్ట్ చేయరు అని. చెప్పింది. తను చెప్పింది. నాకు వెంటనే ఎలా అయిందంటే, అవును కదా! ఎందుకు నేను ఎలా అయినా ఉండొచ్చు. అది అబ్బాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు, అమ్మాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు. ఎలా నచ్చితే నేను అలా స్కూల్‌కి చదువుకునే రైట్స్ నాకు కూడా ఉన్నాయి కదా! నేను కూడా ఇండియనే. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు చదువుకునే రైట్స్ కూడా లేవా? అంటే అబ్బాయిలే చదువుకోవాలి, అమ్మాయిలే చదువుకోవాలా? ట్రాన్స్‌జెండర్స్ చదువుకోకూడదా? అనే ఆలోచన అనేది నా మైండ్‌లో ఉండిపోయింది. నేను ఒక్కదాన్ని పోరాడితే మాత్రం అది సాధించలేను కదా నేను.
అనుకొని సరేలే అక్క సరే అక్క అనుకొని అప్పుడు 10th లో కమ్యూనిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా లేదు కదా. అస్సలు లేదు అక్క, అస్సలు లేదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చాలా కష్టాలు చెప్పారు. ఒకరి గురించి ఒకరు నన్ను ఒక సిస్టర్ లాగా, చెల్లి ఇలా ఉంటది అలా ఉంటది. నీకు భయమే లేదా అవంతిక అసలు? అది ఎలా అంటే నాకు తెలుసు నేనేంటనేది నాకు తెలుసు. అవతల వాళ్ళు ఉండే వాళ్ళు కూడా నన్ను అబ్బాయిలా ట్రీట్ చేయట్లేదు. చెల్లి ఇట్రా, చెల్లి కూర్చో అనేసరికి నాకు ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది అనమాట. నాకు ఇన్ని రోజులు పేరు పెట్టి పిలవడం, అబ్బాయిగా పిలవడం, అలాగే పిలిచేది. నీ అసలు పేరేంటి? నేను చెప్పను అక్క, ఎందుకంటే నాకు అది పాత జీవితాన్ని మళ్ళీ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. దాని గురించి గుర్తు చేసుకోదలుచుకోలేదు. అలా చెల్లి ఇట్రా అని కూర్చునేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతలో నేను కొంచెం చదువుకున్నాను కనుక చెల్లి ఇది కొంచెం రాసి పెట్టవా, ఇది చేయవా అని చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు నేను కొంచెం రాసి పెట్టి ఇచ్చేది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఏదైనా చిన్న రాసి పెట్టేటప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అప్పుడు చిన్న కీప్యాడ్ మొబైల్స్ వచ్చాయి, అదే నోకియా చిన్న దాంట్లో వాళ్ళు కనీసం ఆ నేమ్ సేవ్ చేసుకోవడం కూడా వాళ్ళకి రాదనమాట. పాపం ఆ బొమ్మలు పెట్టుకునే వాళ్ళు. అక్క ఇలా కాదు, మన నేమ్ సేవ్ చేసుకొని అలా పెట్టుకోవాలి అక్క అని చెప్పి వాళ్ళు చెప్తే అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలా తర్వాత ఇంకా 10th అయిపోయింది. తర్వాత నేను చూసి ఇంటర్ కూడా మా పేరెంట్స్ కోసం చదువుదామని ఇంటర్ చదివాను. ఇక్కడ ఈ సందర్భంలో అసలు అమ్మా నాన్నకి తెలుసా ఇవన్నీ? తెలియదు. నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అమ్మా నాన్న చెప్పేదాన్ని కాదు. నీలో వచ్చిన చేంజెస్ గురించి తెలుసా అమ్మ వాళ్ళకి? అంటే మా నాన్నగారు మార్నింగ్ పనికి వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. ఏం చేసేవాళ్ళు అమ్మా నాన్న? మా నాన్న కాంట్రాక్ట్ సంబంధించి. ఓకే. మార్నింగ్ వెళ్ళిపోతే సైట్ కి, ఈవినింగే వస్తారు ఇంటికి. ఓకే. మా అమ్మగారు హౌస్ వైఫ్. మా అమ్మగారికి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు. మా సిస్టర్ ఉంది అంటే అప్పటికే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. తన లైఫ్ తనకు సపరేట్ ఉంది. ఓకే. నీకు ఒక అక్క కూడా ఉంది. అయితే ఇంకా నేను ఇంటికి నేను ఏమనుకునే వాళ్ళు నేను వెళ్తున్నాను, ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను కదా, కాలేజ్కి వెళ్తున్నాను అనుకుంటున్నారు. కానీ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు, మంచిగా బాక్స్ అని కట్టించేది మా అమ్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 10th లో అంత ర్యాగింగ్ లేదు, కానీ ఇంటర్ ఎప్పుడైతే వచ్చిందో నాకు కొంచెం ర్యాగింగ్ ఎక్కువైంది అక్క. ఏంటి వీడు తేడాగా నడుస్తున్నాడు, ఇంకా ఒక్కొక్కలా అంటారు కదా. నాకు ఎక్కువ అమ్మాయిలతో కూర్చొని అమ్మాయిలతో మాట్లాడడం చాలా ఇష్టం. అంటే వాళ్ళని చూస్తే నా అక్క చెల్లెళ్ళ ఫీలింగ్ వస్తుంది. నేను కూడా ఇదే కదా. అబ్బాయిలు కొంచెం వాళ్ళు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు, ఏంట్రా ఇలా ఒయ్యారంగా తిరుగుతున్నావు, ఇలా తిప్పుతున్నావు, అలా చేస్తున్నావు అని. మీరు నమ్ముతారా నమ్మరు, నేను ఇంటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఇంటర్వ్యూలో వస్తుంది, ఐడియా ఉంది కదా. అందరు అబ్బాయిలు వాష్రూమ్కి వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ బెల్ కొడతారు లోపలికి వెళ్ళేటప్పుడు. అందరు లోపలికి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్ని వెళ్ళేదన్నమాట వాష్రూమ్కి. అంత ఇదనమాట నాకు. అలా ఉండేది నా సిచ్యువేషన్. ఎవరికి చెప్పుకోలేను. అక్కడికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ కొనుక్కోవాలన్నా అందరు అబ్బాయిలు గుంపుగా దిగుతారు. అందరు దిగిన వరకు నేను టేబుల్ మీద ఉండేదాన్ని. అందరు పైకి వచ్చేటప్పుడు నేను కిందకి వచ్చి కొనుక్కొని వెళ్ళేదాన్ని అనమాట. అలా చేసేదాన్ని. ఇంకా అలా అయిపోయిన తర్వాత నేను ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తే